అందరికీ శుభోదయం అండి. ఈరోజు శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మందిరానికి రావడం జరిగింది. సుమారు 30 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా ఎర్రబాలెం పంచాయతీలోని శ్రీనగర్ కాలనీలో కీర్తిశేషులు గొడవర్తి సుబ్రహ్మణ్యం గారి స్థలంలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్ట వెలిసింది. ఈ స్వామివారు నిత్యం కనిపిస్తూ ఉండడం వలన వెంకటరామ శర్మ గారు, వెంకట రాధా గోపాలకృష్ణమూర్తి గారు, కప్పగంతుల మురళీకృష్ణ గారు మరియు స్థానిక పెద్దలు విజయవాడ, గుంటూరు మరియు ఇతర చోట్ల నుంచి వచ్చిన ఆధ్యాత్మికవేత్తల సహకారములతో శ్రీ స్వామివారికి మందిరం నిర్మించి తర్క వ్యాకరణాలంకార స్మార్తాగమ పండితులు కీర్తిశేషులు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దివ్య ఆశీస్సులతో 6/6/1986న శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర మహాగణాధిపతి మరియు శ్రీ వీరాంజనేయ స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగినది. సర్పరూపమున శ్రీ స్వామివారు అనేక పర్యాయములు దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించుట ఈ క్షేత్ర విశేషము. ఇది స్వామి స్వయముగా వెలిసిన పుణ్యభూమి. కాలక్రమేణా భక్తుల సహకారంతో ఆగమశాస్త్ర పారంగతులు కీర్తిశేషులు గుంటూరు వాసుదేవమూర్తి గారి ఆధ్వర్యంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సహిత శివ పంచాయతన ప్రతిష్ట మరియు నవగ్రహ ప్రతిష్ట జరిగినది. అప్పటి నుంచి భక్తుల సహకారంతో నిత్యాభిషేకార్చనాదులు జరుగుతున్నవి. అనేక మంది భక్తులు స్వామివారి కృపకు పాత్రులై తమ తమ ఆర్థిక ఆరోగ్య సంతానాది అభీష్టములను సిద్ధింపజేసుకొనుచున్నారు. ఈ విధంగా ఇక్కడ చాలా విశేషంగా పూజలు అవి జరుగుతున్నాయండి. శివ పంచాయతన పూజ జరుగుతోంది. బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఇక్కడ లలిత సహస్రనామ పూజలు జరుగుతున్నాయి. బాలా త్రిపుర సుందరి సహస్రనామాలతో అర్చనలు, అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ శివ పంచాయతనం పూజ చాలా విశేషంగా చేస్తున్నామని పంతులు గారు చెప్పారు. కావున అందరూ కూడా ఈ గుడి తప్పనిసరిగా స్వామివారిని ఈ గుడిలో దర్శనం చేసుకుని ఆ స్వామివారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. दाक्षायणी दीक्षा रामनाथराधिष्ठानी यादवनी धनुर्धनुर्धि वसुधानु दाक्षाया वसुधामा सुधामयी सुमिणे भी शासांति वेद स्थानानंदनी खंडी योग पुष्टि आदि भेद खटवाणी काणरात्रि मेघमानाधरात्या भाविदस्ता भौतुका महासिद्धोपो जनासुंदारा रेखयो बंदे नमः विदाय प्रोटेक्टर क्षणमाय महोदया गणेश्वरी गणाकारास गुणारात्रि दानुरात्रि ध्यानता सर्वाणि जनता नेकाग्री सत्कन्या काव्य देवते नैवेद्यता योग देवी इधर उधर धाम अत्यंत सेव्या अक्षरात्या नीला निधिखा दोवी दुर्गानी
सर्वमंगलकारिणी योगलक्ष्मी भोगलक्ष्मी राज्यलक्ष्मी त्रिकोणका सर्वसौभाग्य संपन्ना सर्वसंपत्तिदायिनी नवगुणपुराणासा बिन्दुत्रया समन्विता नाम्नाम् अष्टोत्तरं शतं पठे न्याससमन्वितं सर्वसिद्धिमवाप्नोति साधकोऽभीष्टमाप्नुयात् नमस्य देवस्यै नमः जपस्य देवस्यै नमः ईशानस्य नमः पशुप्रियस्य नमः वनस्पतिस्य नमः वनस्पतिस्य नमः भीमस्य देवस्य नमः ब्रह्मदे देवस्य नमः महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी अस्मिन् मन्दिरे विराजिता साक्षात् बाला त्रिपुरसुन्दरी देव्यै नमः कुङ्कुमवेलवनं समर्पयामि सदा కుంకుమ వేసారా మరి కాస్త కుంకుమ ఒక పువ్వు పట్టుకొని మీ కోరిక చెప్పుకుని అమ్మవారి దగ్గర వేసేయండి 2 నిమిషాలు అగరబత్తి వస్తుంది అగరబత్తి ఉద్యోగం పాట పడతారా అగరబత్తిగా వెలిగించాలి రావాలి 2 నిమిషాల సమయం పుట్టి ఈ లోపు ఏదైనా వచ్చిన పాట ఏమైనా పాడితే పాడండి అందరూ సుందరాంగి అందరుని సాటిరారుగా సందేహము అందముగా తీర్చమంటివి సందేహము అందముగా తీర్చమంటివి బాలా త్రిపుర సుందరికై కొను మహారథి గానలోల జాల మెల దారి చూపుమా ఓం హ్రీం శ్రీం అనుచుమదిని తలచుతుంటిని ఓం హ్రీం శ్రీం అనుచుమదిని తలచుతుంటిని ఆపదలెడ బాబవమా దివ సుందరి ఆపదలెడ బాబవమా దివ సుందరి బాలా త్రిపుర సుందరి జై కొను మహారథి గానలోల జాల మెల దారి చూపుమా స్థిరముగ శ్రీకడలియందు వెలసివమ్మ స్థిరముగ శ్రీకడలియందు వెలసివమ్మ ధరణిలో శ్రీరంగద శ్రీదయం చూడుమా ధరణిలో శ్రీరంగద శ్రీదయం చూడుమా బాలా త్రిపుర సుందరి జై కొను మహారథి గానలోల గాన మెల దారి చూపుమా దారి చూపుమా
శివమనోరంజన్యస్తకం सकलभुवनब्रह्माण्डकोटि परिपालिने सकलशास्त्रविज्ञानज्ञान फलदायिने सकलरोगहर भव्यविश्वभेषजे शिवमनोरञ्जने मनसा स्मरामि त्रये पुराणसन्नुतपरब्रह्म महिषे तिरोधान अनुग्रहफलप्रदायिने तृप्तमानसानिरताश्रुतोष भामिनी शिवमनोरञ्जने मनसा स्मरामि सुत्रामादिसमस्तदेवगणपूजिता समयदक्षिणाचारप्रिय शिववामभागिने सरसीरुहेक्षण समयोचितभाषिणे शिवमनोरञ्जने मनसा स्मरामि अनाहतशब्दनिलयनादब्रह्मरूपिणे अव्याजकरुणा प्रेमामृतवर्षिणे अणिमादिसिद्धिप्रदमन्त्रतन्त्ररूपिणे शिवमनोरञ्जने मनसा स्मरामि घृणिमण्डलसञ्चारभव्यतेजोमये घनारण्यसञ्चार वनदुर्गाम्बिका घनब्रह्मसूत्रभाष्यस्वरूपिणे शिवमनोरञ्जने मनसा स्मरामि सहस्रारपद्मनिलयामृतकिरणरूपिणे सहस्रकोटिरविशेषि अग्निप्रभाभासुरा संक्षेममानससस्य शाकदायिने शिवमनोरञ्जने मनसा स्मरामि पञ्चाग्निमध्यगतपोध्यानरूपिणे पञ्चप्रणवाधीश पञ्चप्राणरूपिणे पञ्चतन्मात्ररूप पञ्चज्ञानेन्द्रिया शिवमनोरञ्जने मनसा स्मरामि भवसागरतारकमोक्षमार्गदर्शिने भरद्वाजादिमुनिगणसंसेविता भण्डमहिषासुरादि भव्यभञ्जनी शिवमनोरञ्जने मनसा स्मरामि शिवमनोरञ्जने मनसा स्मरामि सर्वं श्रीशिवमनोरञ्जने दिव्यचरणारविन्दार्पणमस्तु।
ఒక క్షణం మన ఐదు అలాగే అలాగే रुद्राज महागणाधि पुजारी कालाज महागणाधि पुजारी कलंजनाज महागणाधि पुजारी वलोकनाज महा पुष्पैः पूजयामि मनसा पूजयामि दुर्गा स्वामिवाరి నామం చెప్తూ పూజ చేద్దామా అందరూ సిద్ధమా ఒకసారి స్వామివారి పూజ చేద్దామా ఓకేనా కృష్ణ 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 మంచి పేరు आश्रितेष्टाष्टवरदाय महानंदाय महार्थफलप्रदाय महाश्चित्यूरूपाय महानंदाय महावर्णात्विनाशाय महाविभवक्तांजाय महाइष्टाय महायुभातुरहरात्मजाय महा युतिहात श्रुति श्रुत्याय महेन्द्रवफलप्रदाय महाइष्टावर्तिफलप्राप्तये महा इष्ट इष्ट इष्टवरदाय काज महाभूमिहामुद्रेष्टप्रदाय काज महिष्टाय महेन्द्रवंदाय महेडनीयाय महीरुद्राय महा ईप्सिदार्थप्रदायकाय महा इति भीतिहराज नमः लीडियाय नमः ईशाद्रिवर्जाय नमः उदाकीर्ते नमः उद्योगिने नमः उत्कृष्टाय नमः रूपराक्रमाय नमः उत्कृष्टदिक्ते नमः उत्साहाय नमः उदाराय नमः उत्सवप्रियाय नमः विष्णुभाय नमः उद्भवाय नमः उग्राय नमः उदक्राय नमः उग्रलोचनाय नमः उन्मत्ताय नमः उग्रशमनाय नमः उद्गेयगगनाय नमः उर्गेश्वराय नमः गुरुप्रभाय नमः उदीर्णाय नमः महासुराय नमः उदारहे नमः उर्धरेतुसुताय नमः उर्धजायकाय नमः उर्ध्वालकाय नमः उर्जिताय नमः उर्ध्वगाय नमः उर्ध्वाय नमः ऊर्ध्वलोकैकनायकाय नमः उर्जस्वय नमः उर्जिताय नमः उदाराय नमः उर्जितोर्जितशासनाय नमः ऋषिदेव वनस्पत्याय नमः ऋषिदेव ऋणत्रयविमोचनाय नमः ऋषिरूपाय नमः ऋषिराय नमः ऋवाचप्रदर्शकाय नमः ऋतुमनाय नमः ऋषिप्रीताय नमः ऋषभाय नमः उत्ताय नमः ऋषिर्वाह ऋतोद्धरकाय नमः ऋताभावपाशप्रपञ्चनाय नमः एणकधर्पुत्राय नमः ओम एकस्मै नमः येनो घनाशनाय नमः ऐश्वर्यराय नमः इन्द्रभोगिते नमः दीक्षाय नमः ओम ऐन्द्रमत्युते नमः ओम मोचिसुते नमः उद्रिष्ठाय नमः उदोदाय नमः उदप्रियाय नमः उदासीनाय नमः ओपमीयाय नमः उग्राय नमः उन्नतियाय नमः औदार्याय नमः उस्तारकाय नमः उषाय नमः उस्तारकाय नमः सुवाले नमः सुवालिकाय नमः दिगाताय नमः आनंदाय नमः अंधकार सुताय नमः अंधकारण्याय नमः मुजलोचनाय नमः अंतमाजाय नमः अमराधीशाय नमः स्वस्थाय नमः स्तोपुण्याय नमः स्तवित्राय नमः त्रुपाय नमः स्तुताय नमः कार्तिकेयाय नमः कामरूपाय नमः कुमाराय नमः गुरुदाराय नमः कामदाय नमः कामनाय नमः कामनाय नमः कमनीयाय नमः कृपाकराय नमः कांचनाभाय नमः कांतियुक्ताय नमः कामिने नमः कामकृते नमः कामप्रदाय नमः कवये नमः कीर्तिकृते नमः कुकुलधराय नमः कुटस्थाय नमः कुलेक्षणाय नमः सुन्दराय नमः कुलमहाराय नमः कुशलाय नमः कुकुलध्वजाय नमः कुशान्तसम्भवाय नमः क्रोधाय नमः क्रोरग्रहाय नमः कविताकृते नमः कामरूपाय नमः कल्पतरुवे नमः कान्ताय नमः कामिताय नमः कल्याणकृते नमः क्लेशनाशिकाय नमः कुर्बाणाय नमः करुणाकराय नमः कल्यद्धाय नमः क्रियासिते नमः कठोराय नमः कविते नमः कृते नमः कोमलांगाय नमः कुशप्रीताय नमः कुशदाघ्नाय नमः कलाधराय नमः ख्याताय नमः खेटधराय नमः खड्गे नमः खट्वांग्रे नमः खरणिकाय नमः ख्यातिप्रदाय नमः खेजरेशाय नमः ख्यात्रे नमः लोकखेजरस्तुताय नमः कर्ताभराय नमः कस्ताय नमः खेजराय नमः खेजराश्रयाय नमः खंडितमुलितनयाय नमः खेलाय नमः खेजरपालकाय नमः खस्त्राय नमः खंडितारकाय नमः खेजरीजनपूजिताय नमः गांगेय नमः गिरिजासुनमः गणाधानुजाय नमः गुहाय नमः पुत्रे नमः गिर्वाण संसेयाय नमः गुणातीताय नमः भास्वयाय नमः गतिप्रदाय नमः गुणधय नमः गंभीराय नमः गिरिजात्मकाय नमः गुणरूपाय नमः गदाधराय नमः गुणाधीशाय नमः
ओम गृहाधीशाय महा गुणाग्रजाय महा गोधराय महा गहनाय महा गुप्ताय महा गर्भक्षाय महा गणवद्राय महा गुप्त्याय महा गणग्राय महा गीतग्राय महा गदान्तकाय महा गुणाश्रय महा गद्यपतिप्रियाय महा गुण्याय महा गोस्तुराय महा गणेजराय महा गणेजारित्राय महा गतक्लेशाय महा गुणार्णवाय महा घातदाक्षाय महा गुणदेय महा घनगंभीर घोषाय महा घंटानप्रियाय महा घोरा घोगनाशाय महा ओम घनप्रियाय महा घनानंदाय महा धर्माद्रिय महा गुणदेय महा उन्त्वादकाय महा गुणेन महा घृणाकराय महा घोराय महा घोषाय महा घोरदैत्य प्रहारकाय महा घटनेश्वरी सत्योहाय महा घनभैर महा घनसतुर्वाय महा चित्रकुटी महा चित्रवर्णाय महा जिजवाय महा पिंजला ज्योतिर्मय महा चंबला ज्योतिर्मय महा निश्चितमयाय महा चित्रस्वरूपाय महा चिदानंदाय महा चित्रंतराय महा चतुर्शीलाय महा चित्ररुद्राय महा चित्रनियाय महा चमत्कृताय महा चोरध्राय महा चित्राय महा जारवे महा चांगुरुद्राय महा चंद्रार्कपूर्ति सदृशाय महा चंद्रमौळि धनुभूताय महा छायाङ्गाय महा चर्मान्द्रेय महा छेदाकिल पादकाय महा छेदकुलमः पेशाय महा क्षेत्रीकुल महा शेर महा शेदाशय सुंदराय महा जटामुद्राय महा चंद्रमौळि कुंजरूपाय महा छातीय महा चित्रसंख्याय महा चंद्रमय महा चंद्रकार्य महा चंद्रवासाय महा छविचिताय महा जयधाय महा जगपूजाय महा जगकेशाय महा जगमयाय महा जगदाय महा जानवीतमय महा जगदाय महा जगुरुकुरुमय महा जयेन्द्र महा जयेन्द्रयाय महा जयित्राय महा जयरामनवत्याय महा ज्योतिर्मयाय महा जगन्नाथाय महा जगजीवाय महा जगनाश्रयाय महा जगदन्याय महा जगश्रेष्ठाय महा जगक्लेशाय महा जगद्वेय महा जगत्सेव्याय महा जगत्तत्वय महा जगत्साक्षाय महा जगप्रियाय महा जगदाल्वन्याय महा जयदाज महा जगजन्मनोहराय महा जगदानंदनकाय महा जगजाड्यापहरणाय महा जगाभूषणसंगाचार्य महा जगज्योतिषपराय महा जगईश्वर्याय महा जगत्प्रदाय महा जगद्भव्याय महा जन्म जन्म विवर्षणादि महा जयदाज महा जगदावज्ञाय महा जगदैत्य महा हरणाय महा चामित्राय महा जगत्प्रभाय महा जगदीमाय महा जगप्रियाय महा जंजाय महा जगाय महा जगदासेश्वराय महा जय श्री गोविंदज्ञाय महा जगदीवाय सुप्रियाय महा ज्ञानमूर्तये महा ज्ञानमूर्तये महा ज्ञानमय महा ज्ञानमहादेव महा टंकारज्यभूराय महा टंकप्रजाय ध्वजाय किदाय महा टंकिदालोकाय महा टंकिलहीन स्तमरवे नाटमर प्रियाय महा टंभाय महा टमंडपर प्रियाय महा टमर प्रियसंगाय महा टमर गर्जानजाय महा ढक्कांतिप्रतिक्राय महा ढिदामर संतवाय महा ढाकिदामर संतोहाय महा ढुंढिविघ्नेश्वराय महा तत्त्वज्ञाय महा तत्त्वगाय महा तीव्राय महा पूर्वाय महा तपोमयाय महा त्रयीमयाय महा कालकाय महा त्रिपुर्णे महा त्रिगुणात्मकाय महा त्रिविशेषाय महा दारकाय महा तापग्रहाय महा तापसुप्रियाय महा सुताय महा तुष्टिकृते महा तीक्ष्णाय महा तपोरूपाय महा त्रिकालवेदने महा स्तोत्रे महा सव्याय महा तौप्रीताय महा स्तुताय महा स्तोत्राय महा स्तुप्रियाय महा स्तुताय महा तापदेय महा तापगाय महा स्तोत्रसुत्रसमर्तने धर्मशास्त्रज्ञाय महा धन्य महा धर्मरायाय महा धनाध्यक्षाय महा धर्मदेव महा धर्मदेव महा दोषिक्षाय महा धर्मदेव महा धर्मसूराय महा धर्मदेव महा धर्मदेव महा धर्मदेव महा धर्मवाज महा धात्रे महा धीमदेव महा धर्मजन्य महा धन्याय महा दुर्याय महा धर्मप्रदाय महा नित्यसवाय महा नित्यसत्ताय महा नित्यलेवाय महा नित्यलाय महा निर्वत्याय महा निराकाराय महा निराकाराय महा निराकाराय महा निराकाराय महा धर्मवाय महा निराकाराय महा निर्भोहाय महा निर्भोत्रमाय महा त्यानंदाय महा निराकाराय महा निष्ठुराय महा निरामयाय महा निर्वत्याय महा प्रलेपाय महा निर्लंबाय महा निर्कुलात्वाय महा नित्यानंदाय महा नित्यनिशाय महा निसंगाय महा निपत्वाय महा निष्पन्दाय महा निरालंबाय महा निष्प्रत्युहाय महा निजोभवाय महा नित्याय महा नित्यकल्याणाय महा निर्विरूपाय महा निराश्रयाय महा निन्द्रेय महा गैर्वाणाय गुरुपाय महा निराकाराय महा निजुकाय महा प्रतिगण्यारणाय महा उचित महा ब्रह्मप्रियाय महा प्रत्यक्ष मूर्ति महा प्रतीक्षाय महा परिचय महा पूर्णमणिराय महा पुण्यकराय महा पुण्यरूपाय महा पुण्याय महा पुण्यकराय महा पुण्योदयाय महा वंदिताय महा पुण्यमूर्ति महा पुण्यवर्धनाय महा परायणाय महा परतराय महा पुण्यकर्ताय महा पराधनाय महा प्रसन्न रूपाय महा पुण्येशाय महा मनकाय महा पापनाशनाय महा प्रवदाभ्यहराय महा पूर्णाय महा पार्वतीनंदनाय महा प्रवेय महा पूताय महा पुरुषाय महा प्राणाय महा प्रभुयाय महा पुरुषोत्तमाय महा ब्रह्माय महा ब्रह्मस्पताय महा वडवे महा हरिवृढाय महा प्रत्यय बालाय महा भगवत्से महा भगवते महा विद्याय महा भोगीश्वराय महा भवनाय महा भोगत्याय महा भक्त्याय महा हरिहराय महा भावनाय महा भक्तसुप्रियाय महा विष्णुप्रदायाय महा भोगने महा भगवते महा भागवताय महा भक्तिय महा भावनाय महा भक्ते महा विमाय महा जिमरा प्रवाय महा भूताय महा भूतपुरे महा भोगने महा भूताय महा भावनेश्वराय महा भावनाय महा विद्याय महा विद्याय महा भावनेश्वराय महा भक्तोय महा भवनाम कृष्णाय महा भगवते महा भूतभावनाय महा भोगपुराय महा राजराय महा भावनाय महा भूताय महा भूतपुरे महा भक्ताय महा अदियाय महा भूतपुराय महा महाराय महोदराय महा महादेवाय महा महादेवाय महा महावीराय महा नमोस्ताय महा महाराय महा भूतपुरे महा महामाय महा मेधावी महा मेघले महा महादेवाय महा महामाय महा महामाय महा महाआमिषि महा मोर्जाय महा महादेव महा भगवते महा मोहियाय महा महादेवाय महा महाराय महा महामाय भक्ताय महा महा मुक्ता वाला भूताय महा मनोहराय महा महादेव महा मोहताय महा मोहवाजय महा मुक्ताय महा सुभलक्षणाय महा ज्ञाताय महा प्रभुराय महा सुताय महा सुभामणिहाय महा सुताय महा सुभामणिहाय महा जुराय महा गाजाय महा शोकनाशिकाय महा शान्मत्राय महा मुखलक्षणाय महा षट्भावहिताय महा षट्भावहिताय महा षट्भावहिताय महा षट्भावहिताय महा षट्भावहिताय महा
అర్థాలు స్వామి నామం చెప్పుకుని చేసేయండి. ఓకేనా? రైట్. నారాయణ సపరివార శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి నానా విధ పరిమళ పుష్పాక్షరాన్ని సమర్పయామి.
నమస్కరిస్తూ తీసుకుందాం. ఇక్కడ రండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఎర్రపాలెం గ్రామం శ్రీనగర్ కాలనీలో మేము చేసినటువంటి బాలసుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సన్నిధానం. స్వామివారు సర్పరూపంలో లోపల గోధుమ రంగు త్రాసుల అంటే 3 ఉంటారు, పెద్దది కాదు, చిన్న ఆయన సుప్రసిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క స్వరూపాన్ని బ్రహ్మశ్రీ కీర్తిశేషులు జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండేవారు ఒకప్పుడు. ఆయన గుర్తించారు. అవన్నీ ఒకప్పుడు వెళ్ళి పొలాలు కదా, ఇంట్లో స్వామివారు ఉన్నారు అని ఆయన గుర్తించి ఆయన అప్పట్లో మొత్తం దక్షిణ భారతదేశానికి ఆగమ సలహాదారు. పరమాచార్య స్వామి వారు నడుస్తున్నటువంటి సమయంలో మొత్తం దక్షిణ భారతదేశానికి ఆగమ సలహాదారు, శతాధిక ప్రతిష్టాచార్య. ఇట్లాంటి ఆయన గుర్తించి భగవత్ స్వరూపులు ఆయన చెప్పగా ఆయన శిష్య బృందం అంతా ఇక్కడ ఆయన కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇది మందిరం కోసం వదిలేశారు, ఈ స్థలాన్ని ఇలా కేటాయించారు స్వామివారి కోసం. అందులో స్వామివారు ఉన్నారు. తత్స్వరూపాన్ని మోగుదేవిలో విధంగా లింగ రూపంగా ప్రతిష్ఠ చేశారు. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క యంత్రం పెట్టి లింగ రూపంలో ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఈయన బాలసుబ్రహ్మణ్య స్వామి గారు. మనకి విశేషం ఈ ఆలయంలో ఏంటి అంటే, ఇదిగో యొక్క సర్పరూపంలో ప్రత్యక్షంగా తిరుగుతూ నడయాడుతూ అక్కడ పుట్టలో ఉన్నారు. విగ్రహ రూపంలో యంత్ర రూపంలో ఉన్నారు. ఇక్కడ వృక్ష రూపంలో కూడా ఇది మారేడు చెట్టు, అలాగే ఆ యొక్క వేప చెట్టు, రావి చెట్టు 3 ఉన్నాయి. 3 కలిపి ఇది కేవలం ఒక్క చెట్టులా కనబడుతుంది చూడటానికి. రావి చెట్టు వేప చెట్టు 2 పెనవేసుకుని ఉన్నటువంటిది. బయటకు వెళ్ళి పైన కొమ్మలు చూస్తేనే వేప ఉన్నట్టు తెలుస్తుంది. అలా 2 కలిసి ఒకటిగా ఉన్నది. విడిగా ఉన్నది మారేడు చెట్టు. ఇది ఈ యొక్క విశేషం అందరికీ తెలిసిందే. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపుడే, అగ్రత శివరూపాయ, వృక్షరాజ ఇదే త్రిమూర్తి స్వరూపం. ఈ ఒక్క చెట్టుకి ప్రదక్షిణ చేసిన అనేక రకాల వంశాభివృద్ధి కోసం కావచ్చు, వివాహం కోసం కావచ్చు, అనేక సమస్యలు పోయి మనకి కావాల్సిన ఈప్సితాలు తీరుతూ ఉన్నాయి. వృక్ష స్వరూపంలో ఇది సాక్షాత్ లక్ష్మీ స్వరూపం మారేడు చెట్టు. వృక్ష రూపంగా, యంత్ర రూపంగా, జీవరూపంగా అన్నీ ఉన్నటువంటి క్షేత్రం ఇది. అలాగే ఆ యొక్క పంచాయతనం, ఆ పంచాయతనంలో వచ్చేసరికి ఒకప్పుడు ఆదిశంకరాచార్య స్వామి వారి కాలంలో శైవం గొప్పదని, వైష్ణవం గొప్పదని, ఓమారం గొప్పదని, ఇట్లా రకరకాలుగా విభిన్నమైన అభిప్రాయాలతో భేదాభిప్రాయాలు బాగా ఉంటాయి. అవైదికమైన మతాలు 72 ఉండేవి. వాటన్నిటిని ఏకత్వానికి చేస్తూ అన్నీ ఒకటే అని చెప్తూ విడదీయకుండా అర్చన చేయాలని పంచాయతన ఆరాధన విధానాన్ని పైకి తీసుకొచ్చింది ఆదిశంకరాచార్య అంతకు ముందు నుంచి ఉన్నది. ఆయన ఏం చేశారంటే దీన్ని బాగా ప్రసిద్ధిలోకి తీసుకొచ్చారు. అద్వైత సిద్ధాంతాన్ని, పంచాయతన అర్చన మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, అంటే మొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు నిలిచి ఉండే స్థితిని స్థితికారకత్వం అంటారు. అది బాధ్యత ఎవరిది? మహావిష్ణువు. తర్వాత పోషించే బాధ్యత సూర్యనారాయణమూర్తి. ఆయన కిరణాల వల్ల కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ సోకాల్డ్ మెటబాలిజం అనేది పాసిబుల్ అవుతుంది. మనం బ్రతుకుతున్నాం, ప్రాణి బ్రతుకుతున్నాం. ఈ స్థితికారకుడు అలా ఆ రూపాన్ని తీసుకున్నాడు. ఓకేనా? ఆ సూర్యనారాయణమూర్తి తింటం ఉండమే కాదుగా, మనం ఏదో అనుకున్న పనులు ఉంటాయి, కొన్ని సత్సంకల్పాలు ఉంటాయి, కొన్ని దుస్సంకల్పాలు ఉంటాయి. దుస్సంకల్పాలు విఘ్నాలు, సత్సంకల్పాల విఘ్నాలు తొలగాలి, నిర్విఘ్నంగా జరగాలి. విఘ్నేశ్వరుడు. అలాగే ఇవి మాత్రమే కాకుండా మన శుభ సంతోషాలు పంచుకోవడం సౌభాగ్య ప్రదాత్రి అమ్మవారు కావాలి. మనతో పాటు మనతో ఉండే బంధుమిత్రులు కావచ్చు, సంతానం కావచ్చు, భార్య కావచ్చు, ఇతర తల్లిదండ్రులు, అన్నదమ్ములు కావచ్చు, సౌభాగ్య ప్రదాత్రి అమ్మవారు. ఇది మాత్రమే కాదు, ఈ ప్రయాణాన్ని మోక్షం వైపు నడిపించడం. ఏం అడగాలి భగవంతుడు అంటే జరుగుతులు చెప్పారు. అనాయాసైన మరణం, వినా దైన్యేన జీవనం, దేహాంతే తపసాయుధ్యం దైవమే పార్వతీపదే. అంటే ఏ చీకు చింత లేకుండా, రోగాలు పడకుండా, మనసు మీద కూడా ఒకరిగా చేయించుకోవడం, హాయిగా వెళ్ళిపోయే సుఖమైనటువంటి మరణం. బ్రతికున్నంతకాలం ఒకటి మీద ఆధారపడకుండా మన జీవన ఉపాధిని మనం వెతుకోగలిగే స్థితిలో ఉండడం. దేహాంతం మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని చేయడం కాకుండా మోక్షప్రదాత ఆయన సన్నిధికి చేరాలి. ఉదాహరణ కుంకుమ పూజ చేశాం కదా, ఎందుకోసం చేసాం? శివ శక్తి ఐక్య రూపిణి, శివశక్తి కలుపుతున్నాం లలితాంబికుడు. ఇవన్నీ ఇవ్వాలంటే ఇవన్నీ తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలేదో గురు గుహస్వామి సుబ్రహ్మణ్యుడు. ఆయన అగ్నిహోత్ర స్వరూపం, నిత్యాగ్నిహోత్రం, అలాగే పంచాయతం. వీటి కనుక నిత్యము అర్చన చేస్తే సమస్త దేవతా కోటికి కూడా అర్చన చేసినట్లే ఇది అందరూ చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పారు. ఆ ప్రకారంగా ఈ 5 గుంపులు ఎవరిని విడదీయకు పంచాయతనంగా ఇక్కడ ఏది లేకపోయినా జీవితానికి పూర్ణత్వం ఉన్నది. ఆయుష్ లేకపోతే పూర్ణవుతుందా? ఆరోగ్యం లేకపోతే పూర్ణవుతుందా? కార్యసిద్ధి అనుకున్న కలిపి ఉండాలి.
ఏది లేకపోతే పూర్ణత్వం జీవితానికి ఉంది. అవును. ఇవి 5 కలవాలి, విడదీయకూడదు. నీకు నచ్చితే ఆ వ్యక్తిని మధ్యలో పెట్టుకోవచ్చు. అంటే నాకేదో శైవం అంటే ఇష్టం, అందరికీ ఒకే ఇష్టం. ఏ తిన్నా తినేది ఆకలే, కానీ వ్యక్తిగతంగా జీవుడి లక్షణాన్ని బట్టి ఒక్కొక్కటికి ఒక్కొక్క ఇష్టత ఉంది. ఒకటి వంకాయ ఇష్టం, ఒకటి దొండకాయ ఇష్టం. అట్లాగా శివుడు ఇష్టం అయితే శివుడు సెంటర్లో పెట్టుకో, ఆ యంత్రం శివ పంచాయతం. ఆయన ఇష్టం అయితే ఆయన పెట్టుకో, రవి పంచాయతం. ఈయన సెంటర్లో పెట్టుకుంటే విష్ణు పంచాయతం. విడదీయకు. ఇలా చెప్పినటువంటి విధానం ఇది పంచాయతం. శివాలయాలు చాలా ఉంటాయి కదా, పంచాయతాలు కొద్దిగా ఉంటాయి. ఇది చాలా అరుదైనటువంటి, చాలా విశేషమైనటువంటి అర్చనా విధానం. అలాగే మహాగణపతి కలో చండీ వినాయకం కదా, కపి వినాయకం, చక్కగా వీరాంజనేయ హనుమంతుడు, వీరాంజనేయ స్వామి సంజీవనం కాబట్టి కేవలం మనకేదో కావాల్సినటువంటి ఎట్లాంటి శత్రు బాధ కానీ ఆరోగ్య బాధలు ఇవన్నీ కూడా పోతాయి. వీటన్నిటితో పాటుగా అదిగో పొద్దున్న లేస్తే మనం పరిపాలించే వాళ్ళు ఆ దేవతలు నవగ్రహం కూడా మృత్యుంజయ సహితంగా శనైష్ఠుడిని ఎదురుకుండా మృత్యుంజయ సహితంగా నవగ్రహాలు ఇవన్నీ ఒకే క్షేత్రంలో ఉన్నాయి. ఇది మన ఆలయం యొక్క విశిష్టత. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ.